హాయ్ ఫ్రెండ్స్, నేను వల్లి వద్దురాజు. ఆలు పాలక్ కర్రీ అండి. చాలా సింపుల్గా, టేస్టీగా, తక్కువ సమయంలో, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. వీటిని బాగా వేయించుకుని నాలుగు మీడియం సైజు ఆనియన్స్ని సన్నటి తరుగు పోపులో వేసుకుని వేయించుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. అంతే కదండి, కొంచెం సాఫ్ట్గా అవ్వడం కోసం పావు స్పూన్ సాల్ట్ వేసుకుని రోస్ట్ చేసుకోవాలి. ఈ ప్రొసీజర్ కంటే ముందుగానే 3 పాలకూర కట్టలు తీసుకుని ఆకులు మాత్రం తీసుకుని కొద్దిగా వాటర్లో 3 నిమిషాల వరకు కుక్ చేసుకుని చల్లార్చి మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని సైడ్కి పెట్టుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గాయి. ఆలు కంటే ఆనియన్స్ క్వాంటిటీ డబల్ ఉండాలి. ఇందులో మనం టమాటో కానీ పులుపు కానీ ఏమీ వేయడం లేదు. 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగడం వల్ల గ్రేవీగా కర్రీకి టేస్ట్ బాగా వస్తుంది. అలాగే 2 మీడియం సైజు పొటాటోస్ చెక్కి తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా పోపులో వేసుకుని రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుని మనం ముందుగా ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి టేస్ట్కి తగ్గట్లుగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మగ్గనివ్వాలి. పొటాటోస్ పూర్తిగా మగ్గేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాలక్ పేస్ట్ని కూడా వేసుకుని 1 నిమిషం వరకు వేయించుకుని ఆల్మోస్ట్ కర్రీ మగ్గడంతో కుక్ అయింది 50%. ఇప్పుడు చిన్న కప్పుతో వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ బయటికి బాగా రిలీజ్ అయింది. చిన్న కప్పుతో వాటర్ వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకుని మరొకసారి మూత పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు పాలక్ కర్రీ రెడీ. ఈ కర్రీ రైస్, చపాతీ, పుల్కాలోకి చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా ఛానల్ నుండి వచ్చే లేటెస్ట్ వీడియోలను మీరు ముందుగానే చూడవచ్చు. Thank you for watching.